మన వార్తలు నేటి ఎస్ఎల్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో భూభారతి ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూభారతి 2025 చట్టంపై హాజీపూర్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు హాజరైన రైతులకు భూభారతి చట్టం విధి విధానాలను జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్ శ్రీనివాసరావులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల్లో పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవకాశం ప్రజలకు దొరికిందన్నారు. ధరణి చట్టంలో ఆర్ఓఆర్ మ్యూటేషన్లలో వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఈ వివాదాలపై అపీల్ చేసుకునే అవకాశం లేదన్నారు. భూభారతిలో అపీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు వారం రోజుల గడువుతో నోటీసులు ఇచ్చి సమస్యను పరిష్కరించడానికి వీలుందన్నారు. సాదా బైనామాల ద్వారా పెండింగ్ లో ఉన్న రిజిస్ట్రేషన్లను ఈ చట్టం ద్వారా పూర్తి చేసి పట్టాదారు పాసుబుక్కులు ఇస్తారని, భూభారతి చట్టం ద్వారా వీలునామా వారసత్వ మ్యూటేషన్లకు తహసీల్దార్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. భూ వివాదాల కారణంగా ధరణిలో కనిపించకుండా పోయిన సర్వే నెంబర్ల సమస్య పరిష్కారమై ఆయా రైతులకు పట్టాదారు పాసు పుస్తకం చేతికి రావడంతో పాటు భూమిపై హక్కులు పొందడానికి, ప్రభుత్వం అందించే లబ్ధి పొందడానికి వీలు కలుగుతుందని తెలిపారు. ధరణి కారణంగా దీర్ఘకాలంలో పెండింగ్ లో ఉన్న భూ వివాదాలను ఈ కొత్త చట్టం ద్వారా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. భూములపై హక్కున్న రికార్డుల్లో నమోదు కాకపోయినా సరే చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అంశాలతో పాటు పలు అంశాలు భూభారతి ఈ అవగాహన సదస్సుల ద్వారా రైతులకు సంపూర్ణ అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, ఎంపీడీఓ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కృష్ణ, ఉపాధి హామీ ఏపీఓ మల్లయ్య, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మమణి, రైతులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ లెవెల్లో విలేజ్ కి కొన్ని రకాల పరిష్కారం ఇచ్చారు. ఎక్స్టెంట్ కరెక్షన్ కి, డిలీషన్ కి, అట్లా కొన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. దానికంటే ముందు ఎలాంటిగా రికార్డులో మార్చడానికి మనకి ఎలాంటిగా పవర్ లేవు, డైరెక్ట్గా సివిల్ కోర్టుకి వెళ్ళాల్సింది. సో ఈ చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఏం చేంజ్ అవుతుంది. సో మీ అందరికీ తెలుసు, ధరణి అంటే ఎలా మనకి ఇండియా ఇట్లా ఇండిపెండెన్స్ అయింది అంటే రాత్రి 12 గంటలకు ఒక అనౌన్స్మెంట్ అయ్యి ఇండిపెండెన్స్ అయింది. మనం ఇప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఉన్నాము. సేమ్గా ధరణిలో కూడా ఒకరోజు వచ్చింది అంటే ధరణి వచ్చేసింది, మిగతా రికార్డ్ పోయింది. ఇప్పుడు ఎలాంటిగా ఉండదు, ఏమైనా అయింది అంటే అయింది, మీకు ఏమైనా డౌట్ ఉంది మీరు కోర్టుకి వెళ్ళాల్సింది. సో అట్లా జరిగింది. ఈసారి చట్టంలో ఏమైంది అంటే మనకి ఎలాంటిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూ వస్తున్నాయి అన్నిటికీ గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు చేసేసి ఆ కమిటీ వాళ్ళు ప్రజా అభిప్రాయం తీసుకొని ఒక డ్రాఫ్ట్ చట్టం ప్రిపేర్ చేశారు. ఆ డ్రాఫ్ట్ చట్టంకి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు. 15 రోజు టైం ఇచ్చారు. ఆ చట్టం గురించి ఎవరికి ఏమైనా అభిప్రాయం ఉన్నాయి దానికి మనకి చెప్పాల్సింది. ఆ అభిప్రాయం బట్టి గవర్నమెంట్ ఆ చట్టంకి మళ్ళీ చేంజ్ చేశారు. అంటే ఆ డ్రాఫ్ట్ చట్టంకి చేంజ్ చేసేసి మళ్ళీ ఒక కొత్త చట్టం తీసుకువచ్చారు. దానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టేసి అసెంబ్లీలో కూడా ఏమైనా సజెషన్స్ వచ్చింది, దానికి కూడా ఇంప్లిమెంట్ చేసేసి మళ్ళీ డిస్కషన్ చేసేసి మళ్ళీ కొత్తగా రూల్ ఫ్రేమ్ చేశారు. సో యాక్చువల్గా మనకి ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయి అన్నిటికి సంబంధించిన లీగల్గా, అంటే ఇది మేము ఈ భూమిలో ఉన్నాము, 20 సంవత్సరాల నుంచి ఉన్నాము, నాకు ఎలాంటి ఆధారం లేవు, నాకు పట్టా ఇప్పించండి, ఈ ఏదో చట్టం తీసుకువస్తే అట్లా ఇవ్వడానికి లేవు. ఎందుకు, ఈ భూమి ఆల్రెడీ ఏదో ఒక పర్సన్కి పేరులో ఉంటుంది. ఆ పర్సన్ నుంచి మీకు టైటిల్ ఎలా ట్రాన్స్ఫర్ అయింది, సాదా కాయిదా మీద అయిందా, రిజిస్ట్రేషన్ మీద అయిందా, ప్రభుత్వ భూమి అయితే మీకు అసైన్మెంట్ జరిగిందా లేదా, ఏదో ఒకటి రీజన్ తోటి మాత్రమే ఇది పట్టా అవుతుంది. లేకపోతే పట్టా చేయడానికి అట్లా ఇష్టమైతే పట్టా చేయడానికి లేవు. సో ఈ చట్టంలో ఏదో ఒక కాగితాలు ఉన్నాయి. సపోజ్ నేను ఈ భూమి మీద 20 సంవత్సరాల నుంచి నాకు విరాసత్ పరంగా వచ్చి ఉంటుంది, దానికి సంబంధించిన మనం ఆధారం ఇస్తే ఈ చట్టం పరంగా చేంజ్ అయిపోతుంది, వస్తుంది. దానికి ఎంక్వైరీ అవుతుంది, తహసీల్దార్ లెవెల్లో ఎంక్వైరీ అవుతుంది. 30 రోజులలోపు చేస్తారు. చేయకపోతే ఆర్డీఓకి అపీల్ చేస్తే ఆర్డీఓ చేస్తారు. లేదంటే నా దగ్గర డివిజన్ పవర్ ఉంటుంది, అయిపోతుంది. కరెక్ట్గా ఉంటుంది అంటే అయిపోతుంది. ఈ భూమి ఉన్నాయంటే అయిపోతుంది. లేదు అంటే మీకు ఒక ఆర్డర్ ఇస్తారు, ఈ భూమి మీకు ఎందుకు లేవు. ఓకే.
సపోజ్ ప్రభుత్వ భూమి ఉన్నాయి, చాలా సంవత్సరం నుంచి ఉన్నారు, రెండు రకాల ఉంటుంది. అసైన్మెంట్ అయి ఉన్నాయి, పట్టా రాలేదు అంటే పట్టా చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అసైన్మెంట్ కాలేదు అంటే ఒక కొత్త అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు అవుతుంది. గౌరవ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అసైన్మెంట్ కమిటీ ఉంటుంది. ఎలిజిబుల్ పర్సన్ అంటే పూర్ పర్సన్, పూరెస్ట్ ఆఫ్ పూర్ పర్సన్ గవర్నమెంట్ భూమి పొజిషన్లో ఉన్నారు అంటే మళ్ళీ ఒకసారి అసైన్మెంట్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, అది సెకండ్. థర్డ్ మనకి ఇది వేరే వాళ్ళకి భూమి ఉన్నాయి, మాకు సాదా కాయిదా మీద అమ్మేశారు, మనం రెగ్యులరైజ్ చేయలేకపోయాను అంటే మళ్ళీ దానికి సంబంధించిన అప్లై చేసి ఉంటారు. రకరకాల చాలాసారి ప్రభుత్వ అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. 2020 లోపు అప్లై చేసి ఉన్నారు అంటే ఆర్డీఓ గారు. ఇప్పుడు అన్ని రకాల ఇష్యూ ఈ చట్టం నుంచి సార్ట్ అవుట్ అవుతుందా? కాదు, అన్ని రకాల ఇష్యూ కావు. లీగల్గా ఏమైనా ఇష్యూ ఉన్నాయి, లీగల్గా కరెక్ట్గా ఏమైనా ఉన్నాయి, అన్ని ఇష్యూ దాదాపు సార్ట్ అవుట్ అవుతుంది. ఇష్యూ సార్ట్ అవుట్ ఎక్కడా కాదు. భూమి 10 ఎకరాల్లో ఉన్నాయి, పట్టా 15 ఎకరాలకి అయింది, మిగతా 5 ఎకరాల వల్ల మా భూమి ఎక్కడ ఉన్నాయి చూపించండి అంటున్నారు. ఈ భూమి ఎంత ఉంటుంది అంతేవరకు పట్టా ఉండాల్సింది అంతే. సో దానికి సంబంధించిన కూడా మన సర్వే చేసేసి మనము దానికి ప్యూరిఫికేషన్ చేయగలుగుతాము. ఒక్కొక్క ప్లేస్లో విజిట్ చేసేసి ఒక్కొక్క రైతులకి ఇష్యూ ఏమైనా ఉన్నాయి సార్ట్అవుట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 జూన్ నుంచి ఒక స్పెషల్గా మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది. అండ్ 15th ఆగస్ట్ వరకు అన్ని రకాల ఇష్యూ సార్ట్అవుట్ చేయాల్సింది. సో దానిలో దాదాపు ఇష్యూ అట్లా సార్ట్అవుట్ అవుతుంది. ఏమైనా ఇష్యూ సార్ట్అవుట్ కాలేదు, సివిల్ కోర్టులో కేసు ఉన్నాయి, అందులో గొడవ చేస్తున్నారు, వాళ్ళ మీద పడదు, వాళ్ళు సంతకం చేయరు. ఈ 2 మెంబర్స్ ఒకే ల్యాండ్ క్లెయిమ్ చేస్తున్నారు, 2 సార్లు రిజిస్ట్రేషన్ అయింది, మోకా మీద ఎవరు లేరు. అట్లా ఉన్న కేసెస్ మాత్రం సివిల్ కోర్టు నుంచి మాత్రమే వస్తుంది. ఎందుకు? చట్టంలో రూల్స్లో క్లియర్గా రాసి ఉన్నాయి. టైటిల్ మీద పొజిషన్ మీద డిస్ప్యూట్ అయితే సివిల్ కోర్టు కంప్లీటెడ్గా ఉన్నాడు. కానీ ఎక్కడైనా నార్మల్ కోర్సులో నార్మల్గా ఏమైనా కరెక్ట్ పని మనకి ఉన్నాయి, కరెక్ట్ రూల్స్ పరంగా ఏమైనా కరెక్ట్గా ఉన్నాయి అంటే అది అన్ని రకాల ఇష్యూస్ సార్ట్అవుట్ చేయడానికి ఈ చట్టంలో ప్రొవిజన్స్ ఉన్నాయి. కొన్ని ఎస్పెషల్ చట్టమ్స్ ఉన్నాయి, ఇనామ్ ఎవల్యూషన్ యాక్ట్ ఉన్నాయి, ఈ టెనెన్సీ యాక్ట్ ఉన్నాయి, ఈ 1/70 ఈ ఏజెన్సీ ఏరియా సంబంధించిన యాక్ట్ ఉన్నాయి. ఆ యాక్ట్ స్పెషల్ ప్రొవిజన్స్ కింద ఉన్నాయి. సో ఆ యాక్ట్ కింద ఎట్లా మనం పని చేయాల్సింది అది ఈ యాక్ట్లో ఉంటుంది. కానీ ఆ యాక్ట్ పరంగా మీకు పట్టా ర్యాలీకి సంబంధించి సార్ అది ఏజెన్సీ ఏరియా, అది జీవిశ్వరరావు 66 ఇష్టాలను ఇచ్చేటప్పుడు కొన్ని మోరెడ్డిలో పట్టాలు చేశారు, వీళ్ళు మాట్లాడే చూసుకొచ్చాము. సరే సార్, ర్యాలీ ఏజెన్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారా? ఎస్టీ వాళ్ళు ఉన్నారు కానీ ఎస్టీ వాళ్ళే ల్యాండ్ మొత్తం బీసీ వాళ్ళు. ఏ రావు పేర్లు ఉన్నాయి? జీవి అస్మారం సార్. వాళ్ళు సీలింగ్ పట్టగా ఉంటారు కదా, ఒకసారి చెప్పండి. ఒకటి ముత్యంరావు ఇష్యూ సార్ట్అవుట్ అయింది సార్, సంబంధం లేదు. ముత్యంరావు ఇష్యూ సార్ట్అవుట్ అయింది, వాళ్ళకి మనకి సీలింగ్ ఫైల్ దొరికింది, వాళ్ళకి ఇక్కడ భూమి ఏమి లేదు, ఆ భూమిలో ఎవరైనా మోకా మీద ఉన్నారో వాళ్ళకి పట్టా వస్తుంది. ఇది కూడా వెతుకున్నాము, మనకి అది దొరికింది అంటే ఇది కూడా అసైన్మెంట్ కమిటీ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తాను. 100% ఇప్పుడు చెప్పకుండా అయిపోతుంది, కానీ 100% ట్రై చేస్తాం. ఎస్టీ వాళ్ళు ఉంటారు అంటే 99% మనం ట్రై చేస్తాం. ఎస్టీ వాళ్ళు లేరా? లేదు సార్, ఎస్టీ వాళ్ళు ఉన్నారు కానీ ఎస్టీ వాళ్ళకి దీన్ని ఎక్కువ లేదు. ఎస్టీ వాళ్ళు అంత అంటే ఎస్టీ వాళ్ళు ఏజెన్సీ ఏరియాలో సంబంధం లేదు. ఏజెన్సీ ఏరియాలో అసైన్మెంట్ చేస్తే ఎస్టీ వాళ్ళకి మాత్రమే అసైన్మెంట్ చేయాలి. మన అసైన్మెంట్ కమిటీ వచ్చిన తర్వాత ఏదో చట్టం తీసుకువస్తాం తర్వాత కూడా ఏజెన్సీ ఏరియాలో నాన్ ఏజెన్సీ వాళ్ళకి పట్టా ఇవ్వడానికి, అసైన్మెంట్ పట్టా ఇవ్వడానికి మనకి లేవు. వాళ్ళు సాగు చేస్తున్నారంటే డిస్టర్బ్ చేయాలి. ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటారు, నేను చెప్పాను కదా 99% వాళ్ళకి పట్టా ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఏమైనా లిస్ట్ ఇచ్చారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన తప్ప వేరే వాళ్ళకి అసైన్మెంట్ పట్టా ఇవ్వడానికి పవర్స్ లేవు. అండ్ అది రాష్ట్ర ప్రభుత్వ చట్టం కాదు, కేంద్ర ప్రభుత్వ చట్టం ఉన్నాయి. ఈ మన రాష్ట్రంలో కాకుండా అన్ని రాష్ట్రంలో ఇదే అమలు. సంతోషంలో రైతులు కొంచెం చిగురించే దీన్ని ధనిలా కాకుండా ఈ భూభారత చట్టం ద్వారా కొత్త నుంచి ఏమైతే వచ్చినాయో
వాటిని కొంచెం తొందరగా అమలు చేస్తూ ప్రతి విలేజ్లలో గ్రామ సభల ద్వారా కావచ్చు లేదా ఏ పరంగా చేసి కొంచెం పాత సమస్యలను కొంచెం తొందరగా పరిష్కరిస్తే రైతులు చాలా సంతోషపడతారు. అదేవిధంగా ఈ సాదా పైనాల ద్వారా వచ్చిన అప్లికేషన్ చాలా ఉన్నాయి సార్. 6-7 సంవత్సరాల నుంచి వీటికి చాలా ఇబ్బంది పడి ఎదురు చూస్తున్నారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇది అమల్లోకి తీసుకొచ్చేది కానీ అమలు చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడన్నా ఈ సాదా పరిణామం వెరిఫికేషన్ చేసి అర్హులైన వారికి పట్టా పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముల్కల గ్రామ పంచాయతీ పోచంపాడ శివార్లో సార్ భూమిలో కాడ నెంబర్లో కాడ చాలా ఉన్నాయి సార్. అవి కొంచెం కలెక్టర్ సార్ కానీ ఆర్డీఓ సార్ కానీ కొంచెం దానిగా స్పెషల్ ఫోకస్ చేసేసి ఈ భూములు ఒక పట్టాదారి భూమి వేరే కాడ ఉన్నది, భూమి ఒక కాడ ఉన్నది, వాళ్ళని ఇద్దరిని కూర్చుండబెట్టి యథావిధంగా ఎక్కడైతే ఇద్దరికి కూర్చోబెట్టాలి. వాళ్ళు అగ్రిమెంట్కి వస్తే మనం చేస్తాం. ఓకే సార్. ఎందుకంటే అతను ఎక్కడైతే దున్నుకుంటాడో అదో భూమికి అక్కడ ఏ సర్వే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ సెట్ చేసి పాస్బుక్ ఇస్తే నేను చెప్పాను కదా, ఆ ఇద్దరు ఒప్పందంతో రావాలి, మనం చేస్తాం. పట్టా ల్యాండ్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా, పట్టా ల్యాండ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నాయి, ఆ ఇద్దరు ఒప్పందంకి వస్తే మనం చేస్తాం. చేసినట్టయితే భూములు రేటు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి సార్. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అవ్వడం వల్ల ఇంకా భూములు రేట్లు బాగా అయినాయి. ఇలాంటి సమస్యలు ఏమి ఉన్నా కానీ చిన్న సమస్యలు అన్ని తొందరగా సాల్వ్ చేసి ప్రజలకు కొంచెం సమస్యల నుంచి బయటకు పడగలిగినట్టయితే ఈ గవర్నమెంట్ కూడా చాలా మంచి పేరు వస్తుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నాను సార్. పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 27న జరిగే చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో పోస్టర్లు అంటించే కార్యక్రమం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల అద్భుత పాలన, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఎన్నో విషయాల గురించి, భవిష్యత్ కార్యాచరణ గురించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా గురువారం మందమరిలోని పాలచెట్టు దొరల బంగ్లా ఏరియాలో 7వ వార్డు 8వ వార్డు బీఆర్ఎస్ వార్డుల్లో కార్యకర్తలని సమాయత్తం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.